శుభ్రంగా మిక్స్ చేసుకుందాం. కుండ చికెన్ టేస్ట్ చేసి చెప్తా ఎలా వచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు మా ఫ్రెండ్స్ అంతా పిక్నిక్ కోసం అని చాలా దూరం వచ్చాం. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము కుండ చికెన్ చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా కొలతలతో సహా చెప్తాం. మీరు ఎలా చేసుకోవాలో మీరు చూసి మీరు కూడా చేసుకోండి. మా వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు లైక్ చేసి తర్వాత వీడియో చూడడం స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి మా వీడియో షేర్ అవుతుంది. దానికోసమే మా ఈ కష్టం అంతా మీరు గమనించండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి ఇప్పుడు కుండ చికెన్ ఎలా చేద్దామో కుండ చికెన్ కోసం 6 ఉల్లిపాయలు, 3 టమాటాలు, ఒక 8 పచ్చిమిరపకాయలు, ఒక కొత్తిమీర కట్ట, ఇవి ముందుగా కట్ చేసుకుందాం. మిరపకాయలని ఇలా చీలికలు చేసుకొని, అంటే పూర్తిగా కట్ అవ్వకుండా ఇలా వదిలేడు, ఇలా చేసుకుంటాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఆయిల్, టమాటాలు, కొత్తిమీర, శుభ్రంగా మిక్స్ చేసుకుందాం. దీన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీన్ని డైరెక్ట్గా ఇంకా పొయ్యి మీద పెట్టుకుందాం. అరిటాకులు చాప పట్టుకొని ఇప్పుడే మావాడు వచ్చాడు. ఇందులో ఒక 250 ml ½ లీటర్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ టేస్ట్ చేసి చెప్దాం ఎలా వచ్చిందో. అబ్బా బాబ్బా, అదిరిపోయింది చికెన్. కరెక్ట్గా అన్నీ సరిపోయాయి. ఇంకొక 2 నిమిషాలు ఉంచి దించుకుందాం. ఫైనల్గా కర్రీ చూద్దాం ఎలా వచ్చిందో.
కరెక్ట్గా అన్నీ సరిపోయాయి. చికెన్ కూడా ఉడికిపోయింది, ఇంకా దించుకుందాం. పరోటా కుండ చికెన్ టేస్ట్ చేసి చెప్తా ఎలా వచ్చిందో. సూపర్ అంటే సూపర్ వచ్చింది కుండ చికెన్. అబ్బా 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 అదిరిపోయింది. అంటే ఇన్నిసార్లు చికెన్ కర్రీ చేసాం కానీ ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరే ఉంది. అది కొండ టేస్ట్ అనుకుంటా. అబ్బాబ్బా అదిరిపోయింది. అది కూడా పరోటాతో తింటే ఇంకా టేస్ట్ ఇంకా పెరిగింది. ఎలా వచ్చింది రాంబాబు చికెన్? తినలేదా? తినేసి చెప్తున్నాను. మెత్త ఉడికాయి ముక్కలు. మరి మాట్లాడలేవు, నవ్వడమే. ఇంకా ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు అంటాను 10 ఏం తినేస్తామని. రాంబాబు అయితే ఎక్కువ తినండి, 8-9 వరకే. ఎలా ఉంది రాంబాబు? ఇంకా మాట్లాడలేవు, ఇంకా మాట్లాడడం లేవు. రాంబాబు మాట్లాడలేపుతాడు, ఎందుకంటే లోపల చికెన్ పరోటా తింగేది మాట్లాడుతాడు. మాట్లాడలేవు. రాంబాబు మంచి ప్లానింగ్ ఇచ్చాడండి. రాంబాబు ప్లానింగ్ అంటే బాగుంటాయండి. ఇంతకుముందు ఎప్పుడు ప్లాన్ చేశారు మీరు? ఎక్కడ చేశారండి? అప్పుడు వండుకునే వాళ్ళండి. యాసలు కరోనా వల్ల కదా. ఇప్పుడు ఇలా బావా విజయవంతంగా కొండను ఖాళీ చేసాము. ఖాళీ అయిపోద్ది అసలు. మేము ఎప్పుడున్నా ఇంకా వండడానికి ఏంటి ఉండదు. ఇంకా అక్కడ ఆ గిన్నె వెళ్తాయి ఇంటికి, ఒక్క ముక్క కూడా ఉండదు అందులో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మేము చేసినట్టే మీరు కూడా చేసుకోండి, ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి అందరూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.